ఆర్టీఈ ఇది గతంలో చాలాసార్లు కూడా ఇచ్చాము. ఇప్పుడు స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినా కానీ అది కొనసాగుతూ ఉంది. అలాగే ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఈరోజు మన అందరూ కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఆర్టీఏ యాక్ట్ అంటే ఏంది, ఉచిత విద్య 2009లో ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఈ ప్రైవేట్ స్కూళ్ళు తొంగలో దొక్కి 1-2 సీట్లు వస్తే కూడా వాటికి కూడా వాళ్ళు ఫీజులు వసూలు చేయడం అయితేనేమి, బుక్స్కి వసూలు చేయడం అయితేనేమి, ఇక యూనిఫామ్లకి రకరకాల ఫీజులు, రకరకాల దోపిడీలు. ఈ దోపిడీలకు గురవుతున్న ఈ తల్లిదండ్రులు తట్టుకోలేక వాళ్ళకి ఫీజులు కట్టమని చెప్పి, బుక్స్ ఫీజు కట్టమని చెప్పి, ఇతరత్ర ఫీజులు కట్టమని చెప్పి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ మీద ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్పాం, సార్ ఇలా అడుగుతున్నారంటే సర్వశిక్ష అభియాన్ డిఓని పిలిచి అది చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇవ్వమని చెప్పారు. స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోతే మీరే ఇవ్వండి, వాళ్ళని పిలవండి, పిలిచి ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగమని చెప్పారు. స్ట్రిక్ట్గా గట్టిగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, తల్లిదండ్రులకి ఎటువంటి ఫీజు ఏది కూడా తీసుకోకూడదు అది కూడా ఇచ్చింది. తర్వాత జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు, హైకోర్టు జడ్జిమెంట్ కూడా మొన్న 2026 3వ నెల కూడా ఫ్రెష్గా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఎక్కడ కూడా వీళ్ళు ఫీజులు తీసుకోకూడదని చెప్పి. అయినా కానీ ఈ దోపిడీలు, మరీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య దోపిడీలు, స్కూల్కి ఒకటి రకరకాల స్కూళ్ళు, ఒక్కొక్క స్కూల్ నుంచి వచ్చారు. ఒక స్కూల్కి 2-3 అది తప్పితే ఎక్కడో కూడా 10-20 సీట్లు, యాక్చువల్గా 100కి 20% రాయితీ ఇవ్వాల్సిన స్కూళ్ళు 1-2 ఇస్తే కూడా వాటిలో కూడా మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. కాబట్టి మీరే తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు, కనుక్కోవచ్చు. నా వెనకాలే వీళ్ళంతా తల్లిదండ్రులు ఉన్నారు. అది ధన్యవాదాలు చెప్పు.